హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ పోటీ పరీక్షలు ప్రత్యేకంగా ఇండియన్ హిస్టరీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో ఈ యొక్క బుక్లో మనం మేజర్గా ఏన్షియన్, మిడివల్, మోడర్న్ అండ్ అదేవిధంగా వరల్డ్ హిస్టరీ యొక్క టోటల్ డేటా అనేది డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మేజర్గా మనం ఇంగ్లీష్ మీడియంలో. సో ఈ యొక్క బుక్లో కవర్ అవుతున్నటువంటి కంటెంట్ కనుక తీసుకుంటే ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, టీఎస్పీఎస్సి అండ్ మేజర్లీ ఎన్సీఆర్టీ యొక్క మోడల్ క్వశ్చన్స్ కూడా ఈ యొక్క ఫైల్లో మీకైతే అందించడం జరుగుతుంది. మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో అయితే మీకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మేజర్ కంటెంట్ అనేది మీకు చాప్టర్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఉన్నటువంటి డేటా మొత్తం కూడా ఏంటంటే క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్, డైరెక్ట్ ఆన్సర్ అనేది ఉంటుంది, కానీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి అవైలబిలిటీలో లేదు. కానీ ఈ యొక్క బుక్ ద్వారా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఎన్సీఆర్టీ వర్షన్లో మీకైతే అందించడం జరుగుతుంది. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అదేవిధంగా అత్యంత ప్రామాణికమైనటువంటి బుక్లో ఇది ఒకటి. సో ఈ యొక్క బుక్ యొక్క మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ యొక్క కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు దీంట్లో కవర్ అయ్యేటువంటి డేటా ఒకసారి చూద్దాం. టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అప్ టు 2021 దాకా జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నిటి యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. టోటల్గా తీసుకుంటే 4500 పైగా ప్రశ్నలు అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ యొక్క మోడల్ కమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద నేషనల్ ఎగ్జామ్స్. ఓకేనా, ఆ యొక్క ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ప్లస్ ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సీలో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం కూడా కలుపుకొని మనకి ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క బుక్ అనేది మేజర్గా టీఎస్పీఎస్సీ వాళ్ళకి, ఎడిషనల్గా ఆర్ఆర్బీ వాళ్ళకు కూడా కంబైన్డ్గా యూజ్ అయ్యేటటువంటి విధానంలోనే దీన్ని అయితే రెడీ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క టోటల్ బుక్ వచ్చేసి 493 పేజెస్తో ఉంటుంది. బుక్ యొక్క కాస్ట్ వచ్చి జస్ట్ 49 రూపీస్. అండ్ అదేవిధంగా తెలుగు మీడియం బుక్ కూడా రెడీ అవుతుంది. అది రెడీ అవ్వగానే అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణలో ఆల్రెడీ మనకి 80,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రాసెస్లో భాగంగా గ్రూప్ 1 ఎస్ఐపిసి నోటిఫికేషన్స్ జారీ చేయడం జరిగింది. మార్కెట్లో మనకు బుక్స్ అనే అవైలబిలిటీలో ఉన్నప్పటికీ అత్యంత ప్రామాణికమైనటువంటి తెలుగు అకాడమీ బుక్స్. సో ఎప్పుడైనా కూడా మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాయాలంటే ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్స్ అనేవి ఏ బుక్స్ నుంచి కలెక్ట్ చేస్తారని ఫస్ట్ మనం ఫోకస్ చేయాలి. సో మన యొక్క తెలంగాణ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి చాలా క్వశ్చన్స్ అనేవి మనకు తెలుగు అకాడమీ నుంచి వస్తాయి. మరి తెలుగు అకాడమీ అనేది ఎన్సీఆర్టీని ప్రామాణికంగా తీసుకొని తెలుగు అకాడమీ బుక్స్ అనేవి రెడీ అవుతాయి. ఓకేనా, సో ఈ మాట నేను కాదనేది డైరెక్ట్గా మనకు బుక్స్ తయారు చేసే వాళ్ళే అంటున్నారు కాబట్టి సో వాళ్ళ యొక్క వర్షన్ కూడా చూద్దాం. ఓకేనా, సో ఎన్సీఆర్టీని ప్రామాణికంగా తీసుకొని మన తెలుగు అకాడమీ రెడీ చేస్తుంది కాబట్టి దాని బేస్ పైన మన క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. ఆ యొక్క వర్షన్లోనే నేను మీకు మొత్తం మీద 4500 పైగా ప్రశ్నలు అనేవి కలెక్ట్ చేసి మీకు ఈ యొక్క బుక్ ద్వారా అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా తెలుగు కూడా వర్క్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ బీ కమ్ సూన్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి మీకు ఎన్సీఆర్టీ యొక్క థియరీ స్పెషల్గా చదవాల్సినటువంటి అవసరం లేకుండానే చాప్టర్ వైజ్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి పార్ట్ కూడా మనకి ఇక్కడ కవర్ అయ్యే విధంగానే కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో మనం ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ అండ్ ఎడిషనల్గా వీలుంటే ఫిజిక్స్ యొక్క తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ అందించడం జరుగుతుంది. అండ్ ఇది ప్రింటబుల్ ఎడిషన్ కాబట్టి మీరు డైరెక్ట్గా జిరాక్స్ అయితే తీసుకొని దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కవర్ అయ్యేటువంటి టాపిక్స్ ఏన్షియన్ హిస్టరీ 171 పేజెస్, మిడివల్ 172 to 310, మోడర్న్ కనుక తీసుకుంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ కనుక తీసుకుంటే 311 to 416, వరల్డ్ హిస్టరీ 417 to 438, తెలంగాణ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 439 to 490 పేజెస్ ప్లస్ ఎడిషనల్గా ఎన్సీఆర్టీ యొక్క స్పెషల్ మెటీరియల్. ఓకేనా, ఎన్సీఆర్టీ యొక్క ప్రీవియస్ ఇయర్ అండ్ అదేవిధంగా మోడల్ క్వశ్చన్స్ కలిపి మనకు డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనకు టోటల్ డేటా అనేది 20 MB క్రాస్ అయిపోయింది. సో 20 MB క్రాస్ అయిందంటే మనకి అది లోడ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్గా మీకు ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ హియర్ అని బటన్ కనిపిస్తుంది, ఒక బటన్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ యొక్క ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మనకు ఈ విధంగా అయితే కంటెంట్ అయితే ఉంటుంది. సో క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ప్లస్ ఆన్సర్, అది ఏ పేపర్లో వచ్చింది అండ్ అదేవిధంగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే క్వశ్చన్, ఆప్షన్ అండ్ అదేవిధంగా దాని యొక్క ఆన్సర్ మాత్రం గుర్తుపెట్టుకుంటారు. అంటే గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేది ఎప్పుడు జరిగింది అంటే 1931, అంతే, అక్కడ దాకా మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ గాంధీ ఇర్విన్ ఒప్పందంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది, ఆ యొక్క నిర్ణయాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంది అండ్ అదేవిధంగా దాని యొక్క పర్యవసానాలు ఏంది, అట్లాంటి టోటల్ డేటా మనకు తెలిస్తేనే దానికి రిలేటెడ్ ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయగలం. కాబట్టి ఇక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కూడా అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా ప్రతి క్వశ్చన్ దాని కింద ఎక్స్ప్లెనేషన్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ ఆర్ఆర్బీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, సో మీరు అడగవచ్చు సార్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్కి, సో టీఎస్ ఎగ్జామ్స్కి ఎన్సీఆర్టీ ఎందుకని మీరు అడగవచ్చు. సో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ నెల 24వ తారీఖు రోజు ఈ యొక్క ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎన్సీఆర్టీ పుస్తకాలు బెస్ట్. సో ఓకేనా, ఇది చూడండి ఒకసారి,
ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివినటువంటి అభ్యర్థి గ్రూప్స్లో ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా సమాధానం రాయగలడు. ప్రైవేట్ స్టడీ మెటీరియల్ చదివినట్లయితే మనకు ప్రధాన పరీక్షల్లో తికమక పడే అవకాశం ఉంటుంది. అట్లాంటి కొన్ని ఇష్యూస్ అయితే మనకు ప్రజెంట్ కనిపిస్తున్నాయి కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. అండ్ అదేవిధంగా ఒకవేళ ఎన్సీఆర్టీ బుక్స్ మేము చదవలేము బికాస్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే కాబట్టి తెలుగు అకాడమీ బుక్స్ అయితే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. తెలుగు అకాడమీ బుక్స్ మీరు తీసుకున్నా మనకి ఇక్కడ ఏంటంటే బుక్స్ అనేవి ప్రాపర్గా అవైలబిలిటీ లేవు మార్కెట్లో, కాబట్టి మనకు దాని యొక్క షార్టేజ్ వల్లనే ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి ట్రై టు పిక్ ఎన్సీఆర్టీని తీసుకొని దాన్ని తెలుగులోకి ట్రై చేయండి. లేదు అంటే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి కంటెంట్ అయినా నేను త్వరలో నేను తెలుగు మీడియం చేస్తా, అదేని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. సో ఇట్లాంటి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. తెలుగు అకాడమీ కానీ ఎన్సీఆర్టీ కానీ ప్రిపేర్ అయితే జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. ఈ విధంగా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఏన్షియంట్. అండ్ ఇక్కడతో మనకి ఏన్షియంట్ మొత్తం ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మిడివల్. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం మిడివల్ రిమైనింగ్ ఉన్నటువంటి టోటల్ డేటా చూసే ముందు ఈ యొక్క బుక్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్గా ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టోర్. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇండియన్ హిస్టరీ చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం. సో ఇక్కడ డైరెక్ట్ మనకి ఇక్కడ బై నౌ కనిపిస్తుంది, లేదంటే డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసేస్తే మీకు టోటల్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో 20 MB తోటి మనకు ఫైల్ అనేది అందుబాటులో ఉంది. అండ్ ఈ యొక్క ఫైల్ ప్రజెంట్ ఆల్రెడీ తెలుగులో టైప్ అవుతుంది. ఆ యొక్క టైపింగ్ మొత్తం అయిపోగానే తెలుగు మీడియం వర్షన్ కూడా వస్తుంది. సేమ్ బుక్ ఎక్స్ప్లెనేషన్స్తో కూడినటువంటి కంటెంట్ మొత్తం కూడా. సో తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఏం టెన్షన్ పడకండి. ఓకేనా. అండ్ ఇక్కడ డైరెక్ట్ బై నౌ కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అమౌంట్ అని ఎంటర్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెట్ డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా పేమెంట్ స్లిప్ జనరేట్ అయిపోయిన తర్వాత ఈ కింద డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, సో సేమ్ అట్లే మీకు అక్కడ డౌన్లోడ్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఇక్కడ కనుక మిస్ అయినా మీరు పేమెంట్ టైంలో ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఈమెయిల్ కూడా మీకు డైరెక్ట్గా ఫైల్ యొక్క లింక్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ ఆ యొక్క ఇన్స్టా మోజో సైట్ నుంచి మీకు ఒక లింక్ వస్తుంది, దాని నుంచి అయినా మీరు డైరెక్ట్ ఈ యొక్క ఫైల్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు. స్టిల్ మీకు ఒకవేళ అక్కడి నుంచి కూడా యాక్సెస్ కనుక లేకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది నా యొక్క ఈమెయిల్ ఐడి, డైరెక్ట్ మీరు ఈ యొక్క ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ అయినా నేను మీకు ఫైల్ అనేది అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఫైల్ మీకు పంపించాలంటే ఇట్లాంటి పేమెంట్ స్లిప్ మీకు ఏదైతే జనరేట్ అయిందో ఆ యొక్క పేమెంట్ స్లిప్ నాకు ఫార్వర్డ్ చేస్తే నేను మీకు అప్డేట్ అనేది ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు మనకు అత్యంత ముఖ్యమైనటువంటి బుక్స్ వచ్చేసి లూసెంట్ బుక్స్లోంచి మనకు టీఎస్ అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీఎస్ఎస్ ఎగ్జామ్స్లో కన్జిక్యూటివ్గా క్వశ్చన్స్ అన్ని రావడం జరుగుతుంది. ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా, ఫస్ట్ పర్సన్ ఉమెన్ కేటగిరీ, అండ్ అదేవిధంగా హైయెస్ట్ బిల్డింగ్స్ కానీ, అండ్ అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి ఎక్స్కవేషన్స్ కానీ ఎంటైర్ డేటా మొత్తం కూడా మనకు లూసెంట్లోనే అందుబాటులో ఉంటుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మన ఛానల్లో ఆల్రెడీ లూసెంట్ యొక్క జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా జీకే స్టాటిక్ జీకే యొక్క డేటా మొత్తం కూడా మీకు అందించడం జరిగింది. దాన్ని కూడా ఉపయోగించుకోండి. ఓకేనా. ఆ యొక్క వీడియోస్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటాయి, లేదంటే మన యొక్క టెలిగ్రామ్లోనే మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకు మిడివల్. అండ్ నెక్స్ట్ ఇదంతా మోడర్న్ ఇండియన్ హిస్టరీ. అండ్ నెక్స్ట్ వరల్డ్ హిస్టరీ. అండ్ నెక్స్ట్ టీఎస్పీఎస్సీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని లాస్ట్లో పెట్టడం జరిగింది, ఎందుకంటే మీకు స్టార్టింగ్లోనే మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు వచ్చి ఉంటుంది. ఓకేనా. సో పైన ఇచ్చినటువంటి 440 పేజీల్లో మీరు టోటల్ డేటా చదివి ఉంటారు కాబట్టి ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని కూడా మీకు రిఫరెన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇవే క్వశ్చన్స్ వస్తాయని మనం చెప్పలేం కాబట్టి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క క్వశ్చన్స్ని పైన నేర్చుకున్నటువంటి కంటెంట్ని పోల్చి చూడండి. ఎన్ని క్వశ్చన్స్ మీకు మ్యాచ్ అవుతాయో దాన్ని బట్టి మీరు ఈ యొక్క బుక్ని వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఓకేనా. సో పైన 440 పేజీలు ఇచ్చినటువంటి ఎన్సీఆర్టీ యొక్క కంటెంట్, అంటే ఆర్ఆర్బీ ఎస్ఎస్సి వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ బేస్ పైన కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా చదివి ఆ యొక్క కంటెంట్ మొత్తాన్ని నేర్చుకున్న తర్వాత ఈ క్వశ్చన్స్ని మీరు వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలరు. ప్లస్ ఎట్లాంటి క్వశ్చన్ వచ్చిన టీఎస్పీసీ కానీ, టీఎస్ఎల్పిఆర్బీ కానీ, లేకపోతే టీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి అన్ని నోటిఫికేషన్స్కి మీరైతే ఈజీగా ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అప్ అయితే చేయగలరు. సో ఈ విధంగా టీఎస్పీసీ యొక్క టోటల్ క్వశ్చన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఈ విధంగా పేపర్ వైజ్గా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. డైరెక్ట్ ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా మీరైతే సార్ట్ అవుట్ చేసేయండి. ఓకేనా.
సో ఈ విధంగా మనకైతే కంటెంట్ అయితే అందుబాటులో ఉంది. ఈ యొక్క బుక్ సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో మీకు అయితే అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ అదేవిధంగా ఈ యొక్క బుక్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ మన యొక్క టెలిగ్రామ్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఎవరైతే యొక్క టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మార్క్ కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.